హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు క్విక్ గా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఆనియన్ ని కట్ చేసి వేసుకోవాలి. ఇది బాగా కలుపుకొని ఆనియన్ కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న 1 కేజీ చికెన్ వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ లోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల వరకు పడుతుంది. ఈ వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే ఈ మసాలా అంతా చికెన్ కి బాగా పడుతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ బాగా ఫ్రై అయి ఉంటుంది. ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.